కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వంపట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। What's next? డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మద్దిపాటి సత్యనారాయణ జెండా ఎగరవేశారు. కొవ్వూరు బాబూజీ నగర్ లో అపార్ట్మెంట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు కంటమణి కిషోర్, పెనుమాక జయరాజు, బురుగుపల్లి శివరామకృష్ణ పాల్గొన్నారు. కొవ్వూరు లయన్స్ క్లబ్ తరపున 76వ సంవత్సర రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం జరుపుకున్నట్టుకు మా కొవ్వూరు లయన్స్ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత మనకి 1950 సంవత్సరంలో రాజ్యాంగం ఏర్పడి ఈరోజు ఈ జనవరి 26వ తారీఖున మనం రిపబ్లిక్ డే జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రాసిన రాజ్యాంగం వలన అమల్లోకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలోనే మన భారతదేశం చాలా గొప్పదని చెప్పి అన్ని దేశాలు కూడా అన్ని దేశాల కన్నా మన భారతదేశం గర్వించదగ్గింది భారత రాజ్యాంగం రాసిన విధానంలోనూ అన్నిట్లోనూ. కాబట్టి మన దేశంలో ప్రపంచంలో కల్లా భారతదేశం చాలా గొప్ప దేశం అని చెప్పి స్మరించుకుంటూ మరిన్ని రిపబ్లిక్ డే దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా కొవ్వూరు లయన్స్ క్లబ్ తరఫున అలాగే పత్రిక విలేకరులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు నుండి ఈ దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనం రిపబ్లిక్ డేగా చెప్పుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళు అప్పట్లో రాజ్యాంగాన్ని రాసి వివిధ దేశాలు తిరిగి 2 సంవత్సరాలు 11 నెలల పైగా కష్టపడి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో సమానత్వం, సౌభ్రాతత్వం అనే దాన్ని పెంపొందించుకోవాలనే ప్రధానమైన అంశాలని ఇందులో పొందుపరిచారు. సోషల్ జస్టిస్ అనే దాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అలాగే ఫండమెంటల్ రైట్స్, అలాగే ఆదేశ సూత్రాలు, అలాగే ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఉండటం వల్ల స్త్రీలకు కూడా సమాన హక్కులు కూడా లభించడం వల్ల రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం సగం పైగా జనాభా ఉన్న స్త్రీల హక్కుల గురించి కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రోజున ఈ దేశం వివిధ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ గైడ్ లైన్స్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ అనేది ఈ రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇటువంటి రాజ్యాంగాన్ని మనకి ఉండటం అనేది ప్రపంచంలో పెద్ద రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగం ఉండటం మనకి చాలా అదృష్టం. ఈ పరిపాలన సక్రమంగా జరగాలంటే ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ఉండటం అనేది రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశంగా తెలియపరచుకుంటూ ఈ రోజున మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పౌరులందరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి అనురాధ పేర్కొన్నారు. కొవ్వూరు కోర్టు ఆవరణలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా జడ్జి జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి సాయికృష్ణ, సెకండ్ మెజిస్ట్రేట్ కె నాగలక్ష్మి, బార్ ప్రెసిడెంట్ వై చలపతి, సెక్రటరీ చిట్టిబాబు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. Go.
Salute. Stop. Salute. Stop. पंजाब सिंध गुजरात मराठा द्राविड यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొవ్వూరు పురపాలక సంఘ ఆవరణంలో కమిషనర్ టి నాగేంద్ర కుమార్ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్పర్సన్ భావరత్న కుమారి, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం అయితే పట్టింది. దీనికి సుమారుగా 64 లక్షల రూపాయలు అని అంచనా వేయడం జరిగింది. దీనిలో ప్రతి మానవుడు స్వేచ్ఛ స్వతంత్రాలతో సౌభ్రాతృత్వాలతో విద్య వైద్యం ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా కులమత జాతి వివక్షత లేకుండా అందరూ కూడా దీనివల్ల లబ్ధి పొందాలి అని 25 భాగాలు చేసి దానిని 448 ఆర్టికల్ చేసి 12 షెడ్యూల్స్గా విభజించి దీన్ని ఇంతమంది ప్రజలు అంటే అప్పుడు ఉండేటువంటి ప్రజల శాతం చూసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రజల శాతం చూసుకుంటే రాబోయే తరాలకి కూడా ఉండే విధంగా ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాజ్యాంగం ఎంత స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం ఉన్నామంటే మన రాజ్యాంగాన్ని రాయడాన్ని బట్టి అది రచించడాన్ని బట్టి ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతాం. అంత మాత్రమే కాకుండా ఈ 26వ తారీఖుకి ఇంత స్పెషల్ డే అన్నమాట. అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి దగ్గర కూడా మనకి ఈ జెండాలు ఎగరవేసుకుని మనం అందరం కూడా వచ్చినటువంటి ఈ రాజ్యాంగానికి మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటున్నామంటే ఒకవైపున వారందరికీ కూడా మనం ఘననివాళులు అర్పించుకుంటూ వారు చేసిన త్యాగనిరతిని కొనియాడుతూ మనము ఈ రోజున ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. మీ అందరికీ కూడా మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శానిటరీ సిబ్బంది దగ్గర నుంచి మన కమిషనర్ గారు, మన మేనేజర్ గారు, అలానే సచివాలయం సిబ్బంది, మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. 57లో మన భారత దేశానికి స్వతంత్రం వస్తే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశాన్ని నడిపించడానికి రాజ్యాంగాన్ని ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి టీం అంతా కలిపి తయారు చేసి 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చి ఈరోజు మనం ఈ భారతదేశంలో ఇంత చక్కగా అన్ని కులాలు మతాలు అతీతంగా ఒక మంచి సౌభ్రాతృత్వ పరిస్థితిలో మెలుగుతున్నాం, జీవిస్తున్నాం. మన రాబోయే తరాలు కూడా జీవించడానికి ఎంతో కట్టుదిట్టమైన ఎంతో ముందు చూపు ఆలోచనలతో తయారు చేసిన ఆ టీం, అందులో ముఖ్యులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, వారి సిబ్బందికి, వారి టీంకి, అలాగే మనకి ఇలాంటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండ్ వారికి ఘననివాళులు అర్పిస్తూ అని చాటి చెప్పడానికి మనకున్న ఏకైక అవకాశం ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఇలాంటి భారతదేశాన్ని మనం చక్కగా మంచిగా మనందరి యొక్క అలవాట్లతో కానీ దాన్ని పాడు చేయకుండా
రాజ్యాంగం ప్రకారం విద్యార్థులు నడుచుకోవాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు PMMM హై స్కూల్ ఆవరణంలో శాసనసభ్యులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంటమని రామకృష్ణ, సూర్యదేవర రంజిత్, మద్దుల సత్యనారాయణ, దాయన రామకృష్ణ, హై స్కూల్ హెడ్ మాస్టర్ గంగా భవాని, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే పొట్టి శ్రీరాములు వారి విగ్రహానికి Flag salute. Order. Flag salute. Order. Flag salute. Order. జనగణమన. దేశవ్యాప్తంగా కూడా గణతంత్ర శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలతో పాటు కొవ్వూరు నియోజకవర్గంలో కానీ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ప్రతి ఒక్క పౌరుడికి కూడా కొవ్వూరు నియోజకవర్గం తరఫున గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, ఈ గణతంత్ర వేడుకలకు హాజరైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, పత్రికా సోదరులందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. 76వ గణతంత్ర శుభాకాంక్షలు. 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం మన దేశానికి అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈ గణతంత్ర వేడుకలు. ఆనాడు అంబేద్కర్ వారి యొక్క సహచరులందరితో కలిపి ఒక డ్రాఫ్టింగ్ కమిటీగా ఏర్పాటు చేసి భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున ఏదైతే స్వాతంత్రం వచ్చిందో దాన్ని పురస్కరించుకొని ప్రతి దేశానికి కూడా మన యొక్క విధి విధానాలతో పాటు వ్యవస్థ నడపడానికి రాజ్యాంగం అటువంటిది చాలా కీలకమైనటువంటిది. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి మేధావులతోటి భారత రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు దేశ విదేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మన వాళ్ళంతా కూడా అధ్యయనం చేసి మన దేశానికి, మన పౌరులకు తగ్గట్టుగా, మనకున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని ఏ విధంగా అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని, ఇవాళ భారతదేశం రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. ఎందుచేతనంటే అప్పటికి వివిధ దేశాల్లో అమలవుతున్నటువంటి రాజ్యాంగాన్ని అన్నింటిలో కూడా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి మన దేశానికి అవసరమైనటువంటి అంశాలని ఆనాడు ఉన్నటువంటి అంబేద్కర్ గాని, వారితో ఉన్నటువంటి బృందం గాని ఎవరైతే ఉన్నారో, అధ్యయన కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేకరణ చేసి మన భారత రాజ్యాంగాన్ని వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషలు, వివిధ వృత్తులు ఉన్నటువంటి అందరికీ కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి పౌరుడికి కూడా ఇబ్బంది కలగకోకుండా భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈరోజు మనం దాన్ని తీసుకొచ్చి అమలు చేసుకున్నటువంటి రోజు. రాజ్యాంగ పరిధిలోనే మనం ప్రతి పౌరుడు కూడా మనం ముందుకు వెళ్ళవలసిన, ఆచరించి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. పర్టికులర్గా ఈరోజు దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం కంటే ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు కానీ మీకు కానీ చెప్తానే ఉంటారు, భారతదేశం కోసం, ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి అమరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని, వారు అనుసరించేటువంటి విధానాలని మనం కూడా స్ఫూర్తిగా తీసుకుని భావి తరాల వాళ్ళు ముందుకెళ్ళవలసిన అవసరం ఇవాళ మన మీద ఉంది. మన మీద ఉందంటే ఇవాళ ఆనాడు ఉన్నటువంటి అధ్యయన కమిటీ కానీ, నాడు గాంధీ గారు కానీ, లేకపోతే అనేక మంది
ఎవరైతే భారతదేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు అందరూ చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నటువంటి రోజుని మనం ఈ భారతదేశంలో ఒక పౌరుడిగా మనం ఎట్లా మెలుసుకోవాలి, మంచిని ఎట్లా. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయం శాసనసభ మాజీ సభ్యులు టీవీ రామారావు జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారిశెట్టి వెంకటేశ్వరరావు, డేగల రాము, నవ్య పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మా సీనియర్ నాయకుడు గాయత్రి వెంకటేశ్వరరావు గారి, అలాగే మన కుప్ప కిషోర్ కుమార్ గారు, మా పట్టణ అధ్యక్షుడు నాగల బాబు గారు అందరి సమక్షంలో వేడుక జరుపుకోవడం జరిగింది. ఆగస్టు 15న కేవలం స్వతంత్రం మాత్రమే వచ్చినప్పటికీ బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలనా విధానమే కొనసాగింది తప్ప నిజమైనటువంటి స్వాతంత్రం అనేది రిపబ్లిక్ డేగా పిలువబడే ఈ జనవరి 1950 జనవరి 26వ తారీఖునే పూర్తి స్వతంత్రం వచ్చిందనడానికి నిదర్శనం. మరి అదే రకంగా మన దేశాన్ని బ్రిటిష్ వారిని తోలి ఏ రకంగా మన పరిపాలన మనం సొంతంగా చేసుకుంటున్నామో, మన అభివృద్ధిని మనం ఎలా పొందుతున్నామో, అలాగే బ్రిటిష్ పాలన లాంటి పాలన వైఎస్ఆర్సీపీ పాలన కూడా అలాగే కొనసాగింది. నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టుగానే ఆ పాలన పోయి మరి కూటమి పాలన వచ్చింది. ఈ రోజున ఆ కూటమి పాలనలో మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చినటువంటి గణతంత్ర రోజుగా ఈ రోజున భావిస్తున్నాం. బ్రిటిష్ పాలన ఏ రకంగా హింస పెట్టారో భారతీయులందరినీ, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి అదే రకమైనటువంటి పరిపాలన చేశాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి నిజమైనటువంటి స్వతంత్రం వచ్చింది కాబట్టి మనందరం, మన ఆంధ్ర ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ కూటమి పాలనలో బ్రిటిష్ పాలన మరిపించే విధంగా మరి పాలన జరుగుద్దని చెప్పి, అదేవిధంగా జగన్ దుర్మార్గపు పాలనని తరిమి కొట్టి ప్రజలను కాపాడుకునే విధంగా మరి కూటమి ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మంచి మరి అభివృద్ధి అన్నీ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ ప్రథమ కార్యాలయమైనటువంటి ఆఫీసు వద్ద మన జన సైనికులన్నీ కూడా ఆనందోత్సవంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇంతకుముందు ఉన్నటువంటి రాక్షస పరిపాలన విధానం నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి బయటపడి ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం రామ లక్ష్మణుల్లాగా పనిచేస్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి పట్ల విశ్వాసంతో ప్రజలందరూ కూడా కేరింతలు కొడుతూ ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మేము జరుపుకోవడం జరుగుతుంది. అప్పుడు కాదు, ఇప్పుడు మనకి నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధిలో కేఎస్ జోహార్ పాత్ర కీలకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జోహార్ పుట్టినరోజు సందర్భంగా నందమూరు రోడ్డులో గీత ముళ్లపూడి డెంటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు పరిమి రాధా, గండ్రోతు పవన్, జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజయ్ చౌదరి జవహర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. లైట్ వేసుకోవాలి. పట్టుకోండి.
చెప్పండి 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 ఏది ఎవరు చెప్పారన్నా ఇది ఓకే అండి ఇది ఓకే వర్ధిల్లాలి జవహర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జవహర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జవహర్ గారి నాయకత్వం. కోడూరు ప్రసాద్ గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. రాంబాబు గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. తెలుగు నాయకులు గుజ్జాల రాంబాబు గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. రాజ్బాబు గారిని దయచేసి రాజ్బాబు గారు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. రావాలి సురేంద్ర గారు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. దయచేసి రావాలి సురేంద్ర గారు. దయచేసి కొన్ని పేర్లు ఏమైనా మర్చిపోండి క్షమించాలి. మీరే వచ్చే పైకి మన సొంతం ఇది. రాజ్యాంగ స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించారని కొవ్వూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తలరి వెంకట్రావు పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొవ్వూరు సత్యవతి నగర్ లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరి శివరామకృష్ణ, తోట రామకృష్ణ, కంటమని రమేష్, రుత్తల భాస్కర్రావు, బత్తి నాగరాజు, వల్లభశెట్టి శ్రీనివాస్, సుంకర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధిత రంగ తవ శుభ నామే గాహే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథ జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय भारत माता की जय. ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవాన్ని వాళ్ళ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందం జరుపుకునే టైం. ఎందుకంటే ఒకనాడు ఆగస్టు 15 అంటే మనకు ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15 అని చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ వచ్చినప్పటికీ మనం ఇవాళ పూర్తి స్వాతంత్రం జనవరి 26 తారీఖున మనం రావడం జరిగింది. అంటే గతంలో మనం తలుచుకుంటే మన గాలి మనం పీల్చాలంటే మనకు లేదు, హక్కు లేదు. మనం విద్యను అభ్యసించాలంటే మనం చేసే పరిస్థితులు కాదు. ఓ రైతు సొంతంగా సేద్యం చేసుకోవాలంటే, పంట పండించాలంటే మన పర్మిషన్ లేదు, బ్రిటిష్ వారి పర్మిషన్ కావాలి. కానీ అలాంటి వాటిని అన్నింటినీ స్వస్తి పలికి వాటన్నిటి పలికి మన త్యాగమూర్తులు ఫలితం. ఎందుకంటే వాళ్ళ ఆ రోజు మన అంబేద్కర్ అవ్వచ్చు, గాంధీ గారు అవ్వచ్చు, నెహ్రూ గారు అవ్వచ్చు, మన బోస్ గారు అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద పొట్టి శ్రీరామ్ గారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వాళ్ళ త్యాగ ఫలితంగా వాళ్ళు మరణించినప్పటికీ వాళ్ళ చక్కన వాళ్ళ చేసిన బట్టి మన విద్యను మనం అభ్యసిస్తున్నాం, మన గాలి మనం పీల్చుకుంటున్నాం, మన వ్యవసాయం మనం చేసుకుంటున్నాం.
అలాంటిది వాళ్ళ చక్కని రీతిలో జరుగుతుంది. వాళ్ళ ఒక కమిటీ ద్వారా అన్నీ చేసుకొచ్చి వాళ్ళు అన్నీ చేయడం వల్ల ఇవాళ మనం చక్కగా మనం ఇవాళ భూమి మీద మనం నివసించి అన్నీ చేసుకుంటున్నాం. కానీ దీన్ని ఆదర్శించుకుని మన యువత నడుము బిగించి చక్కని రీతిలో ఏదైతే త్యాగమూర్తులు ఫలితంగా వచ్చిందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి బాధ్యత చేయాలని మన ఇక్కడి నుంచి మనం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు తెలుసు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. మన గతంలో ఉన్న విద్యకి వాళ్ళ చేసే విద్యకి ఎంత ఇబ్బంది ఉందో మీరు గమనించాలి. అంటే వాళ్ళ గతంలో మనం తెలుసుకుంటే విద్యని మన నిరక్షరాస్యులు అంటే అక్షరాస్యులు నిరక్షరాస్యులకి డిఫరెన్స్ అంటే లేకుండా చక్కగా అందరూ చదువుకునే విధానం చేసే దాని కొరకు అమ్మఒడి కార్యక్రమం పెట్టి గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేయడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు దాన్ని పక్కన పెట్టడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి. అండ్ గతంలో ప్రతి ఒక్కరికి మెడికల్ కాలేజీ అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మెడికల్ చదువుకోవడానికి అన్ని ఉపయోగపడే పరిస్థితి ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టారు. 17 కాలేజీలను ఏర్పాటు చేస్తే 5 కాలేజీలు ఓపెన్ చేశాడు. కానీ మిగతా కాలేజీలన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేస్తారు. అంటే దీన్ని మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీనికంటే అంత వ్యత్యాసం ఇక్కడే ఉంది ఈ సంవత్సరంలో కనిపించింది. కానీ అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా ఏదైతే జరిగిందో మన త్యాగమూర్తుల ఫలితంగా ఏదైతే వచ్చిందో మనకి దానికి స్ఫూర్తి చేయాలని మేమంతా చెప్తూ ఈ కార్యక్రమం ఎంత ఘనంగా మన నాయకులు పెద్దలను చేసుకుని సంతోషిస్తున్నాం. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగంలో హక్కులను బాధ్యతలను పొందుపరిచారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండాను టీకే విశ్వేశ్వరరెడ్డి జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ ఫైనాన్స్ లో కానీ జగన్ వైఎస్ఆర్ పార్టీలో కానీ ఏటు క్యాండిడేట్. ఈవేళ విజయసాయి రెడ్డి సైడ్ అయిపోయాడంటే అర్థం ఏంటి? ఆ పార్టీ క్లోజ్ అయిపోయిందని. ఎందుకంటే జగన్ ఆత్మహత్యం, ఆ ఆత్మ పక్క తప్పుకుంటే ఇంకేముండదు, ఏముండదు, మొత్తం జీరోయే. అందు గురించి విజయసాయి రెడ్డి పక్కకి తప్పుకున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఈ పార్టీ వైఎస్ఆర్ అయిపోయింది. ఇంకా జగన్ కూడా అతని ఏ లైన్లో ఉన్నాడంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాను, అయ్యాను అలా అని చెప్పి ఇంగ్లాండ్ వెళ్ళి ఇక్కడేమో అందరినీ జైల్లో పెట్టి కేసులు పెట్టి లోపలే చెత్తకూడదండి. వెళ్ళి ఇంగ్లాండ్లో కూతురులతోటి పిల్లలతోటి ఆగి హ్యాపీ ఎంజాయ్ చేస్తాడు. అతనికి ముఖ్యమంత్రి కావాలనుకుంటే అయిపోయాడు. వీళ్ళు ఎలా పోతే మనకెందుకు లేనే దేశంలో జగన్ గారు ఉన్నాడు. ఈ పార్టీ క్లోజ్ అండి. నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళే కొత్త వాళ్ళు ఎవరు కాదు. కాబట్టి వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మేము కమిటీలు వేస్తున్నాం రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు. మీరు అందరు రండి, మీకు సూటబుల్ పొజిషన్ ఏది ఉంటుందో మీకు ఏం కావాలో దాన్ని బట్టి మీ అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాం. స్టేట్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ వరకు మీరు వచ్చేయండి. ఇంకా మనకి వైఎస్ఆర్ వేరు కాంగ్రెస్ వేరు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకెంత మొత్తం అంతా కలిసిపోయి ఒకటే కాంగ్రెస్, పాత కాంగ్రెస్. వచ్చేయండి అందరూ. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను బాధ్యతలను తెలుసుకోవాలని కొవ్వూరు పట్న హోలీ ఏంజల్స్ కరెస్పాండెంట్ నెల్సన్స్ ఆంటోనీ పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కళాశాల ఆవరణంలో పట్నా సర్కిల్ ఇన్స్పెక్టర్ జెండా ఎగరవేశారు. Are you ready? Okay, start. ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక స్టూడెంట్ హై స్కూల్కి అడుగు పెట్టగానే fundamental rights of to education, right to speak, so all these are fundamental rights. ఈ రోజు మనం జెండా వందన కార్యక్రమం ఇలాగ జరిపాము అంటే దట్స్ అవర్ రైట్. మన రాజ్యాంగం మనకి కల్పించి ఇస్తున్నటువంటి ఒక రైట్. ఇంతకు ముందు మనకు ఆ రైట్ ఉండేది కాదు. సో భారతదేశానికి ఒక మన దేశం యొక్క రాజ్యాంగం కావాలనేటువంటి తపనతో ఇతర దేశాలని చూస్తే గనక ఎయిదర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ లేదా అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ
వారి యొక్క రాజ్యాంగాలు తయారు చేయడం చాలా సులువు. కానీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనగా వాట్ ఇస్ దట్, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారతదేశం యొక్క రాజ్యాంగం నిర్మించడం అనేది చాలా అతి కఠినమైనటువంటి ఒక పనిగా మారింది మన డ్రాఫ్టింగ్ కమిటీకి. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా అహోరాత్రులు శ్రమిస్తూ ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగం కూలంకషంగా తెలుసుకొని దాని యొక్క అవగాహన పొందుతూ తద్వారా మనకి టౌన్లో బ్రతికిన వాళ్ళు కానీ, పక్కా పల్లెటూరులో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కానీ, డబ్బు ఉన్న వాళ్ళు కానీ, డబ్బు లేని వాళ్ళు కానీ మన యొక్క రాజ్యాంగం అందరికి సమాన హక్కుని ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆనాడు తయారు చేసి మనకిచ్చారు. కనుక రాజ్యాంగం గురించి మనం చదివేటప్పుడు, రాజ్యాంగం గురించి మనం కొనియాడేటప్పుడు ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఒక్కసారి స్మరించడం మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం. కనుక ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడే మీకు కనపడవు, కేవలం రాజ్యాంగం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు మాత్రమే మనకి జ్ఞాపకం వస్తుంది. ఆయన చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా తనకు అసిస్ట్ చేయడానికి మిగతా 7 కూడా సపోర్ట్ ఇవ్వడం వలన వాళ్ళందరూ లాలో చాలా నైపుణ్యం పొందినటువంటి వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే మునపు వాళ్ళ యొక్క పేరైనా కనీసం నేర్చుకోవాలని నా యొక్క మనవి. ప్రతి ఒక్కరి యొక్క పేరైనా తెలుసుకోవాలి మీరు. రాజ్యాంగం మనం ఇప్పుడు ఎంత ఫ్రీగా మనం ఎంజాయ్ చేస్తున్నామో కనుక వారందరినీ కూడా స్మరిస్తూ వాళ్ళు ముందు శిరస్సు వంచుతూ మరోసారి వారికి మన యొక్క ఏమంటారు నివాళులు అర్పిస్తూ వాళ్ళలాగా రాజ్యాంగ నిర్మాతల్లాగా మీలో చాలా మంది ఎదగాలని, అలాగే తయారు కావాలని, అది స్ఫూర్తి. మనం రిపబ్లిక్ డే వచ్చేటప్పుడు వాళ్ళని ఒకసారి ఫోటోలో చూసి వాళ్ళకి సల్యూట్ కొట్టడమో, వాళ్ళకి దండం పెట్టడమో, లేదా ఒక దండ వేసుకోవడమో కాకుండా వారి యొక్క జీవిత చరిత్రాన్ని మనం తెలుసుకొని చదువుతున్నటువంటి మనం కూడా వారి యొక్క అడుగుజాడలో వాళ్ళు చూపించినటువంటి ఆ ఒక్క సుమాత్రలను మనం కూడా పొందుతూ మనం వాళ్ళలాగే ఆదర్శవంతమైనటువంటి దేశం కోసం ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితం జీవించినప్పుడే మనం ఈ జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవం కానీ, స్వాతంత్ర దినోత్సవానికి కానీ ఒక అర్థం సమకూరుతుంది. కనుక మరోసారి ఆ 8 కూడా శిరస్సు వంచుతూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మార్గం వెంబడిద్దామని ప్రతిజ్ఞ చేస్తూ మీరందరూ ఇక్కడ నుంచి డిస్పర్స్ అయ్యే లోపల వాళ్ళ పేరు కూడా, ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ యొక్క పేర్లు కూడా తెలుసుకొని మరోసారి మీకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నాయని నాయకులు తోట రామకృష్ణ పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ తిరిగిపల్లి వెంకట్రావు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంది నాయకులు మరి మన భారతదేశానికి బ్రిటిష్ వారి శరణ్ నుంచి మరి పోరాటాలు చేసి, నిరాహార దీక్షలు చేసి ఎందరో ప్రాణాలు కోల్పోయి ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలోనే మన ప్రజలు విలువలతో మరి పరిపాలన చేయాలని చెప్పి మరి అందరికీ భారతదేశంలో సమాన హక్కులు కల్పిస్తూ మరి స్టూడెంట్స్ కానీ, రిజర్వేషన్స్ కానీ అన్నీ కూడా రాజ్యాంగాన్ని నిర్మించి మరి పరిపాలన ఎలా చేయాలో తెలిపిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేస్తూ స్టూడెంట్స్ అందరూ కూడా మరి బాగా చదువుకుని మరి అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే చెప్పారో మరి అందరూ కూడా నీతి నియమాలతో మరి నిజాయితీగా మరి మీరందరూ కూడా బాగా చదువుకుని మీరు కూడా భావి భారత పౌరులుగా
ఈ దేశానికి మంచి ఆఫీసర్లుగా మంచి ఉద్యోగస్తులుగా మరి మీరందరూ కూడా రావాలని చెప్పి తెలియజేస్తూ మరి గ్రామంలో మరి బాగా ఈ జిల్లా పరిషత్ హై స్కూలు డోనర్ జిఎస్ రావు గారు ఇక్కడ నిర్మించారు. ఇలాగే గ్రామానికి అభివృద్ధికి పనిచేసే ఇతర దేశాల్లో కానీ మళ్ళీ రాష్ట్రాల్లో కానీ చేసే ఉద్యోగస్తులు కూడా ఈ గ్రామాన్ని పరిరక్షించి వారి యొక్క కొద్దిపాటి సాయాన్ని గ్రామానికి అందిస్తే ఇంకా ముందుకి గ్రామము వెళ్తుందని చెప్పి ఈ గ్రామ పౌరుడు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఏ పార్టీలో ఉన్నా సరే మరి ఈ గ్రామానికి సేవ చేసినట్లయితే మరి గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రామము మరి చాలా వెనకబడిన గ్రామంగా ఉంది. మనందరం కలిసి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీరందరూ బాగా చదువుకుని ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ మరి బాగా రాయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ హెచ్ఎం గారు ఇక్కడ స్టాఫ్ చాలా బాగా ఈ స్కూల్ని మరి జిల్లాలోనే 3rd ప్లేస్ వచ్చేలాగా మరి పిల్లలకి విద్యాభ్యాసం చేస్తున్నారు. మరి ఎప్పుడూ లేని విధంగా మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారు. భారత పౌరులు అందరూ మన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఏబిఎన్ పిఆర్ఆర్ కళాశాలలో కళాశాల చైర్మన్ అవంతి ఫీడ్స్ అధినేత డాక్టర్ అల్లూరి ఇంద్రకుమార్ పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏబిఎన్ పిఆర్ఆర్ కళాశాల ఆవరణలో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం మనకు ఏమి చేసింది అని కాకుండా దేశానికి సమాజానికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకోవాలన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అల్లూరి ఇంద్రకుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కళాశాల విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రామ్మోహన్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.